హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మోమోస్‌లోకి చట్నీ, సూపు రెడీ చేసుకుందాం. దానికోసం 3 టమోటాలు తీసుకుందాం అండి. ఈ విలేజ్‌లో పండినవి. మా చెట్టున పండిన టమోటాలండి. వాటిని సగానికి కట్ చేసి పెట్టుకుందాం. ఏదో ట్రై చేస్తున్నారండి కొత్తగా. రౌండ్ తిప్పి కట్ చేద్దామని. కట్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి అండి. నేను కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేస్తున్నానండి. వాటిని కూడా మధ్యలో కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకుని ఫ్రై ప్యాన్ అండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి టమోటాలు వేస్తున్నానండి. జస్ట్ రివర్స్ వేసి పెడితే మగ్గుతుందండి. తర్వాత రిటర్న్ చేసుకుని తీసేసుకుందాం. కొంచెం మగ్గితే చాలండి అవి. మోమోస్లో చట్నీ కూడా వెరైటీగా ఉంటుందండి, బాగుంటుంది, హెల్దీని. బయట స్ట్రీట్ సైడ్ ఫుడ్ వాళ్ళు ఎలా చేస్తారో నేను రెసిపీ సేమ్ అలాగే చూపిస్తున్నానండి. మీ ఇష్టాన్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అంటే అచ్చంగా రెడ్ చట్నీ కావాలంటే ఎండుమిర్చి వేసుకోండి, లేదు కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటా అంటే అలా కూడా వేసుకోవచ్చండి. నేను సేమ్ వాళ్ళ రెసిపీనే చూపిస్తున్నాను. అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి వేసానండి. స్పైసీని బట్టి వేసుకోండి. ఇది కరెక్ట్గా మెజర్మెంట్స్ ఏమి ఉండదండి, మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చి వేసాను. దాంట్లోనే ఒక గుప్పెడు ఎండుమిర్చి కూడా వేసానండి. అంటే ఒక 10 వరకు వేసానండి ఎండుమిర్చి కూడా. వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే పల్లీలు కూడా వేస్తున్నానండి. పల్లీలు కూడా అంతే అండి, ఒక చిన్న కప్పు వరకు వేసాను. వేసి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. ఇది నా సొంత రెసిపీ కాదండి, సీనియర్ చెఫ్ చేత చేపిస్తున్నాను. వాళ్ళకి అలవాటు, వారం వారం చేసుకుంటారు, వాళ్ళ చేత చేపిస్తున్నానండి. తర్వాత నువ్వులు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ఆయిల్లోనే వేయించవసరం లేదండి, నేను ఆల్రెడీ బాండీ ఉందని దాంట్లో ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ లేకపోయినా డ్రై ప్యాన్లో అయినా వేయించి వేసుకోవచ్చు. అయితే బాగా వేగాలండి, స్మెల్ రావాలి. నువ్వులు వేయిస్తుంటే స్మెల్ చాలా బాగుంటుంది కదా. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను మీకు. టమోటా, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు. ఇప్పుడు నువ్వులు తీసుకుందాం. నువ్వులు కూడా తీసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. చట్నీ గట్టిగా కావాల్సిన వాళ్ళు గట్టిగా తినండి, కొంచెం పలుచగా కావాలి అనుకున్న వాళ్ళు పలుచగా తినండి. ఈ చట్నీ కొంచెం మీడియంగానే బాగుంటుందండి, కొంచెం గట్టిగానే బాగుంటుంది. పలుచగా టిఫిన్లో చట్నీ రాగా బాగోదు. మీ టేస్ట్ తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళైతే గట్టిగానే ఇస్తారండి, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఇస్తారు స్ట్రీట్ సైడ్ ఫుడ్ వాళ్ళు. రెడీ అయిపోయిందండి చట్నీ, బౌల్లో తీసుకున్నాం. దీని తాలింపు ఏమి ఉండదండి, అంతే యాజ్ ఇట్ ఈజ్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూడండి. ఇప్పుడు సూప్ రెడీ చేసుకుందాం. చూసారు కదా, మనం మోమోస్ వీడియో చూస్తే అర్థమవుతుంది. కింద ఆల్రెడీ బోన్స్ వేసి మనం బాయిల్ చేస్తున్నాం వాటరు. ఆ ఆవిరిలో మనం మోమోస్ ఉడికించుకుంటున్నాం. ఆ కింద బాయిల్ అయ్యే వాటర్ అండి. వాటిని బౌల్లో తీసుకుందాం. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసామండి, అది చూపిస్తున్నాను మీకు, ఎలా కావాలో చెప్తాను. ఆల్రెడీ బాయిల్ అవుతున్న బోన్స్ లిక్విడ్ బౌల్లో తీసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్స్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి, అది మీ రిక్వైర్మెంట్ అండి, కంపల్సరీ వాళ్ళైతే వేసి ఇస్తారు.
అంతే అండి, వేడివేడిగా అలా కలుపుకొని తాగేటివేండండి సూపు. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అలా వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ నొక్కేసి మళ్ళీ వెంటనే వీడియోలోకి వచ్చేయండి. పైన ఆయిల్ కాదండి, అది బోన్స్ అన్నీ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, ఆ బోన్స్లో నుంచి వచ్చిన ఆయిల్ అండి అది. థ్యాంక్ యూ.